మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. మాలల అభ్యున్నతికి తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకి ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలుసు, గత 5 ఏళ్ల పాటు ఏ విధంగా సాంఘిక సంక్షేమం పేరుతోటి గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా సంక్షేమం అనేది నిర్లక్ష్యానికి గురైంది అనేది మీ అందరికీ తెలుసు. మీడియా ముఖంగా పత్రికల ద్వారా మనం అందరం కూడా చూసాం, అది మీరే రిపోర్ట్ చేస్తున్నారు. సంక్షేమం కోసం కేటాయించినటువంటి నిధుల్ని, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ కోసం, తద్వారా దళిత యువతకి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం, నైపుణ్య శిక్షణ కోసం కేటాయించినటువంటి నిధుల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా డైవర్ట్ చేసి వంచన చేశారనే విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో కూడినటువంటి కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలి, పాలక మండలి ఉండాలి, నిధులు ఉండాలి, ఆ నిధుల్ని సద్వినియోగం పరిచేందుకు మనం ప్రభుత్వం నుంచి తోడ్పడాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు, మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా సంక్షేమం కోసం దాదాపు 18,000 పైచీలు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే కార్పొరేషన్ల కోసం, రాయితీ రుణాల కోసం దాదాపు 340 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మాల